మంత్రి నారా లోకేష్ పై ఘాటు విమర్శలు చేసిన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఈ మేరకు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ మా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మత్స్యకారుల గురించి మాట్లాడితే నారా లోకేష్ ఆ మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. ఎద్దేవా చేస్తూ మాట్లాడడం ఆయన యొక్క సంస్కారానికి నిదర్శనమని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. మంత్రులు మాట్లాడుతూ అందరికీ నమస్కారం. హాజరైన మీడియా మిత్రులు మీకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. నేటి పాత్రికేయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డే బిఫోర్ ఎస్టర్డే జువ్వలదిన్నె హార్బర్ నెల్లూరు జిల్లా విజిట్ చేయటం, అలాగనే జువ్వలదిన్నె హార్బర్ ప్రైవేటీకరణ చేయొద్దు అని ప్రభుత్వానికి హెచ్చరించడం, తదనంతరం నిన్న మొన్న తెలుగుదేశం నాయకులు మంత్రులు రకరకాలుగా దాని గురించి మాట్లాడడం, నారా లోకేష్ గారు సైతం నారా లోకేష్ గారు వాళ్ళ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల అభివృద్ధి, తీర ప్రాంత అభివృద్ధి, పోర్ట్లెడ్ అభివృద్ధి అని మాట్లాడితే ఆయన ఇంకా అదే పాత పందాలు అక్క చెల్లి చిన్నాన్న గొడ్డలి అంటూ ఎద్దేవా చేస్తూ మాట్లాడడం ఆయన యొక్క సంస్కారానికి నిదర్శనమని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. మంత్రులు మాట్లాడుతూ నిన్న కొల్లు రవీంద్ర గారు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్ర ఎక్సైజ్ అండ్ గనుల శాఖ మంత్రి, ముఖ్యంగా మా మత్స్యకారు నాయకుడే ఆయన మాట్లాడుతూ అనేక అంశాలు ఆయన మాట్లాడారు. ఒకసారి నేను బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ కొల్లు రవీంద్ర గారి మాటల్ని నేను ఒక్కసారి ఉదహరించదలుచుకున్నాను. కొల్లు రవీంద్ర గారు యాజ్ ఏ మత్స్యకారుడిగా మీరంటే మాకు గౌరవం ఉంది. మీరు వేరువేరు పార్టీల్లో ఉన్నా ఎవరి పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు వాళ్ళు కాబట్టి సిద్ధాంతపరంగా విభేదిస్తాం. అట్ ద సేమ్ టైం బీయింగ్ ఏ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ది ఫిషర్ ఫోక్ కమ్యూనిటీ, మీరు ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో మత్స్యకారుల కోసం చేసింది ఏంటి? మీరు గతంలో కూడా మంత్రిగా పనిచేశారు, ఇదే తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘంగా ఉన్నారు. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ మీరు కానీ ఈ రాష్ట్రంలో మత్స్యకారుల వలసలు నిరోధించడానికి కానీ, ఈ రాష్ట్రంలో మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెరగడానికి కానీ, ఈ రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్ధికి సంబంధించి కానీ మీ నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ మీరు కానీ చేసినటువంటి ప్రయత్నం ఏంటి అని నేను అడుగుతా ఉన్నాను. సిగ్గుచేటు కదా. చివరికి మీ నియోజకవర్గంలో కొల్లు రవీంద్ర గారు, ప్లీజ్ మార్క్ మై వర్డ్, మీ నియోజకవర్గంలో అంటే మచిలీపట్నం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల, పేర్ని నాని గారి వాళ్ళ సంకల్పం వల్ల మీ మచిలీపట్నంలో కూడా ఒక పోర్టు, ఒక హార్బర్ నిర్మాణం శరవేగంగా చేసినటువంటి ఘనత మాది. మీకు సాధ్యపడిందా? మీకేంటి సాధ్యపడింది అంటే ఆ మంగినపూడి బీచ్లో బీచ్ ఉత్సవాలు పెట్టడం మీకు సాధ్యపడింది. అది మీకు సాధ్యపడింది. మేము హార్బర్ కడుతున్న దగ్గర, పోర్ట్ కడుతున్న దగ్గరికి వెళ్ళి బీచ్ ఉత్సవాలు పెట్టుకోవడం మీకు సాధ్యపడింది తప్ప ఇలాంటిది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ నాయకుడు చెప్పి మంజూరు చేయించుకోవడం మీకు సాధ్యపడలేదని కొల్లు రవీంద్ర గారికి అయితే నేను చెప్పదలుచుకున్నాను. కొన్ని వందల సార్లు పేరు నాని గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అన్న మచిలీపట్నం అంటేనే మత్స్యకారులకు సంబంధించినటువంటి ప్రాంతం,
ఈ ప్రాంతం బందర్ అంటేనే బందర్ పోర్టు లేదా బందర్ హార్బరు, మరి అక్కడ రెండూ లేవు, మీరు ఎలాగైనా మాకు మంజూరు చేయాలి అని ఎన్నిసార్లు అడిగారో నాకు తెలుసు. ఆ శాఖ మంత్రిగా నాకు ఎన్నిసార్లు అడిగారో కూడా నాకు తెలుసు. జగన్ సార్ పర్టికులర్గా పిలిచి మళ్ళీ బందర్ పోర్టు అన్నటువంటి పేరు మనం నిలబెట్టాలా, మచిలీపట్నం అంటే దాని పేరు మనం నిలబెట్టాలంటే అక్కడ హార్బరు పోర్టు కట్టాల్సిందే అని పని కట్టుకొని ఒక సంకల్పం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణాలు మొదలు పెట్టడం జరిగింది. అది మీ నియోజకవర్గమే. మీకు ఎప్పుడైనా సాధ్యపడిందా మీ నాయకుడికి వెళ్ళి చెప్పి మంజూరు చేయించుకోవడం మీకు సాధ్యపడిందా అని అడుగుతా ఉన్నా నేను. ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా 10 హార్బర్ల నిర్మాణం, 4 పోర్టుల నిర్మాణం, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం. కొల్లు రవీంద్ర గారు నోట్ చేసుకోండి. చాలా గర్వంగా మేము చెప్పగలం జగన్మోహన్ రెడ్డి గారు వెనక పనిచేస్తున్నందుకు, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నందుకు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో పనిచేస్తున్నందుకు, ఆయన సంకల్పాన్ని మాది బాధ్యతగా తీసుకొని ఇంప్లిమెంట్ చేసినందుకు మేమందరం గర్వపడుతుంటాం. ఎందుకంటే ఏ నాయకుడు కూడా మత్స్యకారులకు ఇంత పెద్ద ఎత్తున మేలు చేసినటువంటి నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేడు. మీరు మీడియా ముందుకు వచ్చి మీరు నోటుకొచ్చింది ఏది పడితే అది మాట్లాడతామంటే అది సబబు కాదు. మీకు మీరు ప్రశ్నించుకోండి. మీతోనే మాట్లాడుతున్నాను. ఇన్ని రోజులు మీ చంద్రబాబు నాయుడు గారిని అడిగాం, లోకేష్ గారిని అడిగాం, కానీ ఈరోజు మత్స్యకార నాయకుడిగా మీరు ఇన్నేళ్ల మత్స్యకార సర్వీస్, ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఇది మీరు రెండోసారో మూడోసారో మంత్రిగా చేయండి. మీరు ఏం చేశారు చెప్పండి. మీరు ఒక్కొక్క ఎక్కడైనా ఒక హార్బర్ కానీ, ఓ పోర్ట్ కానీ, ఓ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ మీకు సాధ్యపడిందా? లేదు కదా. 5 ఏళ్ల కాలంలో మేము రియలైజ్ చేశాం. మేము చాలా గర్వంగా మేము చెప్పుకోగలం. మాట్లాడితే మీరు జీవో నెంబర్ 217, జీవో నెంబర్ 217 అంటారు. ఈ జీవో 217 తెచ్చిందే ఈ ఆనం రామనారాయణ రెడ్డి లాంటి పెత్తందారుల నుండి రిజర్వాయర్లను కాపాడి ఆ రిజర్వాయర్ల మీద బ్రతికేటటువంటి ఇన్లాండ్ ఫిషర్మెన్కి సంవత్సరానికి ఎంతో కొంత ఏమీ రావడం లేదు ఇలాంటి పెత్తందారుల వల్ల.